కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ తనికెళ్ల భరణి గారు రాసిన కనిపించని రాగం. శ్రీకాంత అద్దం ముందు నిలబడి తలదూకుంటోంది. చాలేవే, అందంగానే ఉన్నావులే, తెములు అంది మాణిక్యాంబ తాళం చెవి గుత్తి చేత్తో పట్టుకొని. మనసు చివుక్కుమంది శ్రీకాంతకి. శ్రీకాంత నల్లగా ఉంటుంది, పైగా మొహం నిండా స్ఫోటకం మచ్చలు. ఈ కారణంగా 27 ఏళ్ళొచ్చినా పెళ్లి కాలేదు. తండ్రి శివరామయ్య గారు రైల్వేలో గుమస్తా. పెద్దపిల్ల అందంగా ఉండని కారణంగా ఎన్నో సంబంధాలు వచ్చి తప్పిపోయాయి. శ్రీకాంత కన్నా చిన్నదైన అన్నపూర్ణకి పెళ్లి చేసేశారు. అప్పటిదాకా తనకి ఎప్పుడో ఒకప్పుడు పెళ్ళవుతుందన్న ఆశ చెల్లెలు పెళ్లితో పూర్తిగా చచ్చిపోయింది శ్రీకాంతకి. శ్రీకాంతది చిన్నప్పటి నుంచి ఏకాకి మనస్తత్వం. దానికి కారణం తన అందవిహీనమే. చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు కూడా అంతా నల్లపిల్ల అని వెక్కిరించేవారు. రోజు వచ్చి ఒక్కతే కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చేది. రాను రాను అది అలవాటైపోయి పట్టించుకోవడం మానేసింది. ఆ కారణంగానే కాలేజీలో చేరనంటే చేరనని భీష్మించుకొని కూర్చుంది. కాలేజీలో చేరక గాడిదలు కాస్తావా, లేక నీ అందానికి ముచ్చటపడి రాజకుమారుడు ఎవరైనా వచ్చి పెళ్లి చేసుకుంటాడా అంది తల్లి. ఏం జవాబు చెప్పగలదు తను? అయిష్టంగానే కాలేజీలో చేరింది. చేరిన మొదటి రోజునే బ్లాక్ డెవిల్ అని పేరు పెట్టారు కుర్రవాళ్ళు. తను ప్రిపేర్ అయ్యే వెళ్ళింది కనుక మొదట అంతగా బాధపడలేదు. కానీ ఎన్నాళ్ళు? 3 ఏళ్ల పాటు ఈ నరకం తను భరించగలదా? కానీ తప్పదు. జీవితంలో నల్లపిల్లగా పుట్టినందుకు ఈ ఘోష తప్పదు. ఆఖరికి లెక్చరర్లు కూడా తనను అంటరాని దాన్ని చూసినట్టు చూసేవాళ్ళు. అంచేత ఇల్లు, కాలేజ్ అంతే. ఎవరన్నా ఫంక్షన్స్కి పార్టీలకి పిలిచినా మెల్లగా తప్పించేసేది. ఎన్నోసార్లు దేవుణ్ణి తిట్టుకుంది కూడాను తనను ఇలా పుట్టించినందుకు. అప్పుడప్పుడు అనుకునేది, నల్లగా ఉన్న దేవుడు కనుక కృష్ణుడికి చెల్లింది. ఈ విధంగా ఆఖరికి శ్రీకాంత నాస్తికురాలుగా కూడా మారిపోయింది. ఉన్న 2-3 స్నేహితులు కూడా తన మీద అభిమానంతో కాకుండా జాలితో స్నేహం చేస్తున్నారేమో అనే అనుమానం కలిగింది శ్రీకాంతకి. శ్రీకాంతకి మొదటిసారి పెళ్లి చూపులు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఆ అబ్బాయి పేరు రఘునాథరావు. స్టేట్ గవర్నమెంట్లో స్టెనోగ్రాఫర్లా పనిచేస్తున్నాడు. ఆ రోజు సాయంత్రం ఇంట్లో హడావిడిగా ఉంది. శ్రీకాంత ఆకుపచ్చ చీర కట్టుకుని తెల్ల జాకెట్ వేసుకుని తలలో కనకాంబరాలు పెట్టుకుంది. పెళ్ళికొడుకు వచ్చాడు. గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏమవుతుందో భగవాన్. తొలిసారి తన మొహాన్ని పరాయి మగవాడికి పెళ్లితంతు కోసం చూపించబోతోంది. కాసేపు కాఫీ పలహారాలు అయ్యాక మాణిక్యాంబ ఆమె చేయి పుచ్చుకొని తీసుకువెళ్ళి పెళ్ళికొడుకు ఎదుట కూర్చోబెట్టింది. శ్రీకాంత తల ఎత్తితే ఒట్టు. మనసులో పెళ్ళికొడుకుని చూడాలన్న కోరిక, కానీ చూసే ధైర్యం లేకపోయింది. అన్ని ప్రశ్నలకు తల వంచుకునే జవాబు చెప్పింది. అడ్డమైన ప్రశ్నలు వేశారు. ఓపిగ్గా సమాధానం చెప్పింది. కాసేపు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే మెల్లగా తల ఎత్తి పెళ్ళికొడుకుని చూసి నిర్ఘాంతపోయింది. పరమ భయంకరంగా ఉన్నాడు పెళ్ళికొడుకు. అక్కడక్కడ నెరిసిన జుట్టు, సోడాబుడ్డి కళ్ళద్దాలు, ముందుకు పొడుచుకొచ్చిన గార పట్టిన పళ్ళు, మొహం చిట్లించి తన వైపే చూస్తున్నాడు. గమ్మున తలదించేసుకుంది తను. పెళ్లివారు వెళ్ళిపోయాక తల్లితో చెప్పింది పెళ్ళికొడుకు తనకు నచ్చలేదని. మరి నీ అందానికి నవమన్మధుడు వస్తాడా? అసలే పెళ్ళవట్లేదని చేస్తుంటే మధ్యలో నీకు నచ్చటాలు కూడా నేమిటి అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. అంటే తాను నల్లగా ఉన్నంత మాత్రాన తనకి ఇష్టాలు కోరికలు ఉండకూడదా? తనని ఏ వెదవెక్కట్టినా చచ్చినట్టు తలంచుకోవాల్సిందేనా? ఆ రాత్రి నిద్రపోకుండా ఆలోచించింది. వేధవజన్మ తనది. ఒకరితో మాట్లాడడానికి లేదు, ఒక పేరెంటం లేదు, ఒక ముద్దు ముచ్చట లేదు. మరీ ఇంత అసహ్యమైన తనని పుట్టగానే పీక పిసికేయకుండా ఎందుకు పెంచినట్టు? ఈ నరకం అనుభవించడానికేనా? ఎక్కడ ఉన్న ఆ దేవుడికి మనసులో 1,00,000 సార్లు మొక్కుకుంది ఈ సంబంధం తప్పించమని. 3వ నాడు మగపెళ్లి వారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఆ అమ్మాయి నచ్చలేదని. చూసావా, అప్పుడే పెద్ద నీకు పెళ్ళైపోయినట్టుగా ఏడ్చావుగా అతను వద్దని. చూడు ఏం రాశారో. నీకు ఈ జన్మలో పెళ్లి కదలేవే, అంతా నా కర్మ. తల్లంటే రోజురోజుకి కసి పెరిగిపోతోంది శ్రీకాంతకి. ప్రపంచంలో మాతృప్రేమను మించినది లేదని, మాతృదేవత అని ఏదన్నా నవలల్లోనూ సినిమాల్లోనూ చదివినా చూసినా ఒళ్ళు మండిపోయేది శ్రీకాంత్కి. అనుక్షణం తన మనసుని సూటిపోటు మాటలతో బాధపెట్టే ఈవిడ తన తల్లా అనుకునేది. ఇలాగే మరొక 4-5 సంబంధాలు వచ్చి తప్పిపోయాయి. ఆఖరికి సొంత చెల్లెలు అన్నపూర్ణ కూడా, ఇక నీకు జన్మలో పెళ్లి కాదు,
నువ్వున్నంతకాలం నాకు కాదు అని విసుక్కుంటూ ఉంటే నవ్వుతో పాటు ఏడుపొచ్చి తన మీద తనకే అసహ్యం వేసింది శ్రీకాంత్కి. తన తల్లితో చెప్పేసింది తనకింక సంబంధాలు చూడొద్దని, చెల్లికి చూడమని. చెల్లిని చూడటానికి వచ్చిన మొదటి సంబంధమే కుదిరింది. పిల్ల నచ్చిందని చెప్పిన రోజున శ్రీకాంత్కి తెలియకుండానే ఒక విధమైన జలసి ఏర్పడింది. అయితే దీనికి పెళ్ళైపోతుందన్నమాట అని 1,00,000 సార్లు అనుకుంది. చూసావా నా అదృష్టం అన్నట్టు చూసేది అన్నపూర్ణ. పోనీలే, ఇది ఇంట్లోంచి వెళ్ళిపోతే చాలు, రోజు తన ముందు తిరుగుతూ ఉంటే తన అనాకారితనాన్ని గుర్తు చేస్తున్నట్టుగా ఉంటుంది అనుకునేది తను. అన్నపూర్ణ పెళ్ళై వెళ్ళిపోయిన రోజున ఎంతో బరువు దింపినట్టయింది శ్రీకాంత్కి. అక్కడి నుంచి ఎవరి పెళ్లి వార్త విన్నా తప్పించుకుపోయేది మనసు. చాలా కాలం తర్వాత రెండో సంబంధం వాడొకడొచ్చాడు శ్రీకాంతం చూడటానికి. అతనికి 2 పిల్లలు, తల్లి ఇంకా ఎవరో చుట్టాలు కూడా వచ్చారు. అతని తల్లి 1,00,000 ప్రశ్నలు వేసి 15,000 కట్నం ఇస్తే కానీ చేసుకోనని చెప్పింది. శ్రీకాంత తండ్రికైతే ఎలాగైనా అప్పు చేసి చేసేద్దామనే ఉంది, కానీ శ్రీకాంత ఒప్పుకోలేదు. రెండో సంబంధం వాడికి పెళ్లి కూతురు దొరకడమే గొప్ప, ఇంకా అంత డబ్బు కట్నం ఎందుకు, ఆయన నేను పెళ్ళే చేసుకోనని నిష్కర్షగా చెప్పేసింది. అక్కడి నుంచి పెళ్లి మాట మర్చిపోయింది. కానీ ఇలా ఎన్నేళ్ళు ఒంటరిగా ఎంతకాలం భరించాలి ఈ వేదన? ఈ బాధ కేవలం మనుషులకే కదూ, పక్షులు, జంతువులు, చెట్లు, చేమలు వీటికి అందమనే బాధే లేదు. అసలు ప్రకృతిలో అందవిహీనం అనేది కేవలం మనుషులకే పరిమితమేమో. ఇలా నిస్తేజంగా సాగుతున్న శ్రీకాంత్ జీవితం అనుకోని మలుపు తిరిగింది. శ్రీకాంత్ వాళ్ళుండే పక్కింట్లో వయలిన్ మాస్టర్ దిగారు. శ్రీకాంత్కి సంగీతం అంటే ప్రాణం. రోజూ కిటికీ దగ్గర నిలబడి వయలిన్ తీగల నుంచి వచ్చే సంగీతం శ్రీకాంత్ మనసుకి ఊరట కలిగించేది. ఆ సంగీతంతో పాటు అతన్ని కూడా ప్రేమించింది. కానీ అతను ప్రేమించొద్దు ఈ అనాకారి శ్రీకాంత్ని. కానీ విచిత్రంగా అతను కూడా ప్రేమించానని చెప్పాడు. శ్రీకాంత్ మనసు సంతోషంతో పొంగిపోయింది. వయలిన్ మేస్టర్ కృష్ణమూర్తిని శ్రీకాంత్ పెళ్లి చేసుకుంది. శ్రీకాంత్కిప్పుడు ఆనందంగానూ గర్వంగానూ ఉంది. కృష్ణమూర్తి చాలా ప్రేమగా మాట్లాడతాడు, చాలా ప్రేమగా కావలించుకుంటాడు, ఎంతో ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు. జడపదార్థంలా అయిపోతున్న శ్రీకాంత్లో చైతన్యవాహిని ప్రవహిస్తోంది. శ్రీకాంత్ అనాకారితనం వాళ్ళ దాంపత్యం మధ్య అడ్డు రాలేదు. అసలు శ్రీకాంత్ అందం విషయం కృష్ణమూర్తి ఎన్నడూ పట్టించుకోలేదు. అసలు కృష్ణమూర్తికి అందంతో పనిలేదు కూడా. ఎందుకంటే కృష్ణమూర్తి గుడ్డివాడు. కథా ప్రపంచంలోని శ్రోతలు తనికెళ్ళ భరణి గారు రాసిన కనిపించని రాగం కథ విన్నారు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.